హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో రవ్వ పులిహోరని ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. ఈ రవ్వ పులిహోరని టిఫిన్ కింద, స్నాక్స్ కింద లేదా డిన్నర్ కింద అయినా తినొచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక వంతు రవ్వకి 2 వంతులు వాటర్ వేసుకుని, తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, వాటర్ ఇలా మరిగాక అప్పుడు మనం తీసుకున్న రవ్వను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి అలా వదిలేయాలి. స్లో ఫ్లేమ్లో ఆ రవ్వని కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక 7-8 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గుప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న రవ్వకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూస్తారు కదా, రవ్వ అన్నది వాటర్ లేకుండా కుక్ అయ్యింది. వేరుశెనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక 7-8 ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా ఉడికించుకున్న రవ్వను తీసుకుని ఖాళీగా ఉన్న ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. పోపు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రవ్వలో పోపు కూడా వేసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుపుని కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండుని బాగా దగ్గరగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న రవ్వలో మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన చింతపండు పులుపు, పోపు అంతా రవ్వకు పట్టేలా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.